కిచెన్ కి స్వాగతం అండి. ఇవాళ మనం ఎంతో రుచికరమైన ఎగ్ మ్యాగీ చేసుకుందామండి. పిల్లలకి రకరకాలుగా చేసి పెడితే ఇష్టం కదండి. అందుకని మనం ముందుగా మ్యాగీ బాయిల్ చేసుకుందామండి. ఇది అందరికీ తెలిసినయేనండి, కాకపోతే ఇంట్లో ఉండే వస్తువులతోటి మనం చేసుకోవడం అండి. సాస్లు అవి లేకపోయినా మనం వీటిని తయారు చేయొచ్చు. అలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, మనం మ్యాగీ బాయిల్ అయ్యాక చూడండి, మనం మ్యాగీ ఇలా బాయిల్ చేసుకుని కొంచెం చల్లని వాటర్తో ఇది చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుందండి. నెక్స్ట్ ప్రాసెస్, కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడి కాగానే మనం అందులో చిన్న ఆనియన్, ఒక్క పచ్చిమిర్చి వేద్దాం. ఎక్కువ స్పైస్ లేకుండా అండి, సాస్లు అవి వేయకుండా మనం పచ్చిమిర్చి వేద్దాం. కొంచెం చిల్లీ సాస్కి బదులు ఒక పచ్చిమిర్చి అట్లా ఇంట్లో ఉండే వాటితోటే చేసుకుందామండి. సాస్ వేస్ట్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ముందు మా ఛానల్లో అది కూడా చూపిస్తాము. ఇది మన ఇంట్లో ఉండే వాటితోటే అలాంటి టేస్ట్, అలాంటి ఫ్లేవర్ వచ్చేలాగా చేసుకోవడమేనండి. ఇవి ఎక్కువ బ్రౌన్గా కూడా రావాల్సిన అవసరం లేదు, నేను వేగాక చూపిస్తాను. చూడండి, ఇలా ఆనియన్ వేగిందండి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ వేసుకుందాం. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకోవచ్చు, అంటే క్వాంటిటీని బట్టి, మ్యాగీ క్వాంటిటీని బట్టి. ఎగ్ వేయగానే కదపకూడదండి, కదిపితే నీచు వాసన వస్తుంది. ఎగ్ ఫ్రై చేశాక చూపిస్తాను మళ్ళీ. చూడండి, మనం ఎగ్ ఇలా కలుపుకోవాలి. కొంచెం కదిలిచ్చినట్టు కదిలించాలి. కొంచెం మనం పూర్తిగా వేగాక చూపిస్తాను. చూడండి, మన ఎగ్లో ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. అలాగే ఎగ్కి తగినంత కారం, కొంచెం మ్యాగీ మసాలా, కొంచెం గరం మసాలా, ఎగ్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం మొత్తం చక్కగా కలుపుకుందాం. ఇది మొత్తం కొంచెం వేగాక చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెమేనండి, ఊరికే ఈ నీచు వాసన రాకుండా ఉంటుందని అలా వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఇంకొక 2 minutes వేసుకున్నాక మనం మ్యాగీ వేసి కలుపుకోవడమేనండి. ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదు. ఎగ్ బలము, అంటే మ్యాగీ వద్దంటే వినరు కదా పిల్లలు. దాంట్లో కొంచెం ఇంకా బలం వచ్చేటట్టు పెట్టుకోవాలంతే. వేగిపోయిందండి ఇంకా మన ఎగ్. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ వేసుకోవాలి. వేసుకుని మొత్తం మ్యాగీకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇది చూడండి, మన ఎగ్ దానిలో మొత్తం మ్యాగీ వేసి మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట కొనుక్కుని అందులో సాస్ అన్నీ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. మనం ఇంట్లో ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు. అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి. చివరిలో కొత్తిమీర వేసుకుని కలుపుకుని ఒక్కసారి మొత్తం కలుపుకుని ఒక్క 1 minute ఉంచుకుంటే మన ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఎగ్ మ్యాగీ రెడీ అయిపోతుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారండి. అంతేనండి, సింపుల్ రెసిపీ and tasty recipe. Thank you for watching. Please like, share and subscribe our channel.